ఒకటి కళలు సాహిత్యం మీద కేఎస్ గారి ఒపీనియన్స్, అలాగే ఏకే ప్రభాకర్ గారు మాట్లాడతారు, ఆయన దారిలో ఉన్నాడు, వస్తారు. తర్వాత అల్లనాజయ్య గారేమో అల్లనారాయణ గారేమో అల్లనారాయణ గారు తెలంగాణ రాష్ట్ర విభజన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మీద కేఎస్ అభిప్రాయాలను ఆయన వివరిస్తారు. తర్వాత ప్రయాసంగాల విషయంలో కేఎస్ ఒపీనియన్స్ సుధాకర్ వివరిస్తారు. తర్వాత టైం బట్టి ఫ్యాసిజం, యుద్ధం, ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి వ్యూహం, ఎత్తుగడలు నేను మాట్లాడతాను మధ్యలో ఎప్పుడైనా టైం ఉంటే. తర్వాత సూరపల్లి సుజాత గారు కుల సమస్య మీద కామెడీ కేఎస్ రాసినటువంటి వ్యాసాన్ని బ్రీఫ్గా వివరిస్తారు. ఇది మేము అనుకున్నటువంటిది. ఈ 5 ఆస్పెక్ట్స్ మీద కేఎస్ అభిప్రాయాలు బ్రీఫ్గా ఉపన్యాసకులు మీకు వివరించడం జరుగుతుంది. తర్వాత కామ్రేడ్స్ మిగిలిన ఉపన్యాసకులు ప్రత్యేకించి ఒక అంశానికి సంబంధించిన కాకుండా జనరల్గా కేఎస్ వర్క్స్ గురించి వాళ్ళ అభిప్రాయాలను వివరిస్తారు. ఈ మీటింగ్కు చేసినటువంటి వేదిక అలంకరించినటువంటి ప్రముఖులకు, అదేవిధంగా సభలో వచ్చినటువంటి మన మిత్రుడు భూపాల్ రెడ్డి, మీరందరికీ తెలుసు. అట్లే పీడిఎస్ ప్రదీప్ ప్రదీప్ అని అంటారు. ఇప్పటికీ ప్రదీప్ ఇంటి పేరు ఏం తెలియదు ఎవరికి. ఇప్పటికీ ఆయన ఇంట్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఇప్పటికీ పీడిఎస్ ప్రదీప్ అని మాకు పరిచయం. ప్రదీప్ గారు కూడా వచ్చారు. తర్వాత వేణుగోపాల్ పర్స్పెక్టివ్, అది వీక్షణ వేణుగోపాల్ పర్స్పెక్టివ్స్ అని వస్తుంది. పర్స్పెక్టివ్స్ ఆర్కే గారు వచ్చారు. తర్వాత లక్లా పాపిరెడ్డి, కామ్రేడ్ సిపిఎం కామ్రేడ్ బుచ్చిరెడ్డి, దీనికి ఇక్కడ ఎస్వికేను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు సత్యం, ఆశాలత ఇద్దరు వచ్చారు. బిఎస్ రాము గారు, ఆయన తర్వాత రవీందర్ రెడ్డి ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోలు తీసుకుంది మేము 93లో. అప్పటికి అప్పుడు రాజస్థాన్ పీరియడ్లోనే మా ఫొటోస్ ఇంటర్వ్యూస్ అన్ని తీసుకుని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆయన కూడా ఈ మీటింగ్స్ రావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా మిగిలిన చాలా మంది ప్రముఖులు ఈ సభకు హాజరు కావడం చాలా సంతోషకరమైన విషయం. ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్ టు ఇన్వైట్ యూ ఆల్ ఫర్ దిస్ మీటింగ్. ఒక 2.5 hours జరుగుతుంది. వీటన్నిటి చివరి వరకు ఉండి నేను జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మొదటి సంపుటం కొండపల్లి సీతారామయ్య సంపూర్ణ రచనలు మొదటి సంపుటం కృష్ణరాయ్ గారిని ఆవిష్కరించమని కోరుతున్నాను.